గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఉదయాన్నే లేచాను, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఆబ్వియస్లీ పనులు కూడా చేశాను, కానీ అవి ఉదయంవి చూపించట్లేదు. బికాస్ ఉదయం లేవగానే ఆ చీపులు పట్టుకొని అవన్నీ చూపించడం ఎందుకో బాగుండట్లేదు అని అనిపించింది. సో నేనైతే ఇంకా బ్లాగ్ని స్టార్ట్ చేశాను. బ్లాగ్లో ఎక్కడో ఒక చోట మీకు ఉపయోగపడే విషయాలు ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా బ్లాగ్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు మాత్రం ఏం చేస్తానో చూడండి. వర్షం పడుతుంది కదండి, మార్నింగ్ అసలు చల్లగా ఉంటుంది. సో ఆ చల్లిని తట్టుకునేందుకు ఇక్కడ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను. యాజ్ యూజువల్ నేను గోరువెచ్చని నీళ్ళు తాగుతుంటాను. అందులో కొంచెం గీ కానీ లేకపోతే గీ కాఫీ లాగా ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. కాకపోతే ఈరోజు మాత్రం ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు తాగుతున్నాను అనమాట. సో గోరువెచ్చని నీళ్ళు తాగాక నేను ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నానండి. అవన్నీ ఎక్కువ ఉండిపోయాయి. సో వీటన్నింటినీ ఏం చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసినప్పుడు నేను మిర్చి ఉంటుంది కదా, మిర్చి పచ్చడి బాగుంటుందని చెప్పేసి అన్నారు. కొంచెం ఎలాగో వెదర్ చల్లగా ఇలా ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మిర్చి పచ్చడి చాలా బాగుంటుందని చెప్పేసి నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. దీనికోసం ముందుగా నూనె వేసేసి అందులో కొంచెం మెంతులు వేయాలన్నమాట. నేను ఎప్పుడైనా ఇంతేనండి, ప్రతిదీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు అవి మనం ఏదైనా యూజ్ చేయలేకపోతే దాన్ని ఇంకా ఏ రకంగా తీసుకోవచ్చో నేను ట్రై చేస్తానన్నమాట. సో వేస్ట్ అవ్వవు, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం డబ్బులు పెట్టే కొంటాం కాబట్టి ఏది వేస్ట్ చేయను. ఖచ్చితంగా అయితే దాన్ని ఏదోలా యూజ్ చేస్తాను. ఇంకా మరీ పాడైపోయినప్పుడు మాత్రం పాడేస్తాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి పండుమిర్చి అంటున్నాను, పచ్చిమిర్చిని ఇలా కొంచెం మధ్యలోకి విరిచి వేయించుకుంటున్నాను అనమాట. వీటన్నింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనము కొంచెం నూనె ఎక్కువ వేయకూడదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. అయితే మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం చింతపండు కూడా పడుతుంది. ఇవన్నీ మీకు చూపిస్తాను ఏంటో అని. అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నాను అని అంటే కనుక అన్నీ కొత్తగా ట్రై చేస్తున్నానండి. డైలీ వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కదా, చాలా రోజులకు గ్యాప్ వచ్చింది. సో ఇవన్నీ కూడా డైలీ వ్లాగ్స్ అప్పుడప్పుడు పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీటికి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఏంటి, చింతపండు కొంచెం మనం నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన చింతపండు మనము టేస్ట్కి తగ్గట్టు, కొంతమందికి పులుపు ఎక్కువ ఉంటుంది కదా, నేనైతే నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టాను. సో ఆ చింతపండుని కొంచెం రాళ్ళుప్పు వేసేసి ఇప్పుడు అందులోనే రాళ్ళుప్పు, అది చింతపండు గుజ్జు అవన్నీ వేసేసి మిక్సీ పట్టేసాను. లాస్ట్లో కొంచెం మనము ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మనం గోంగూర పచ్చళ్ళలో ఎలా వేసుకుంటామో అలా. ఎంత బాగుందంటే నిజం చెప్తున్నాను, అసలు కారం ఉంటుందని నేను అనుకున్నాను, కాకపోతే అస్సలు కారం లేదండి. చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఈ పచ్చళ్ళతోని తింటే గనక నిజం చెప్తున్నాను, బిర్యానీస్ కూడా నాకు పనికిరావండి, అంత ఇష్టం అనమాట. సో చాలా హ్యాపీగా తిన్నానమాట. రైస్ పెట్టేసుకొని ఈ పచ్చడి వేసుకొని కొంచెం పైనుంచి నెయ్యి వేసుకొని వేడి అన్నంతో తింటే అద్దిరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంతమందికి ఇలా వేడి అన్నంలో పచ్చళ్ళతో తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అదేవిధంగా చెప్తున్నాను కదండి, డైలీ వ్లాగ్స్ ఇవేవి పెట్టట్లేదు ఈ మధ్యకాలంలో. అసలు ఛానల్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇంకా ఏంటో చెప్పాను కదా, కొన్నిసార్లు అసలు మనము ఏది చేయకుండా ఉండాలనిపించే రోజులు ఉంటాయి కదా, అదే ఇప్పుడు అనమాట. సో నేను కంగారు పడి అవి ఇవి నేను ఇంకా స్ట్రెస్ పెంచుకోదలుచుకోలేదు. హ్యాపీగా అంటే నాకు వీలైనప్పుడే చేస్తాను. అది మానిటైజేషన్ ఎప్పుడైనా కూడా పర్లేదు, నాకు ఇష్టమైన పనే కాబట్టి ఇంకా చేస్తానని చెప్పేసి ఇంకా తిన్న తర్వాత గిన్నెలు కడిగేసుకున్నానండి. ఇప్పుడు నాకు కొంచెం హెయిర్ కల్స్ ముందుకి కొంచెం కట్ చేసుకోవాలనిపించింది. బికాజ్ నాకు ఎప్పుడూ ఇలానే ఉంటాయి. నేను యాక్చువల్లీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకుంటానండి. ఎప్పుడైనా సరే లేయర్ కట్ ఉంటుంది కదా, అది వేస్తాను. ఇప్పుడు ఎందుకులే మనం ఇంట్లో ట్రై చేద్దాము అని చెప్పేసి కొంచెం ముందు పార్టిషన్ తీసి, ఇది కూడా యూట్యూబ్లో చూసి పార్టిషన్ తీసి కొంచెం ట్విస్ట్ చేసేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇది నాకు రెగ్యులర్ హెయిర్ స్టైలేనండి, నేనేమి కొత్తగా చేయట్లేదు. సో మనకు ముందు ఫోర్ హెడ్ ఉంటుంది కదండి, ఫోర్ హెడ్ని మనం చక్కగా ఒక మన ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ ఎడ్జ్ నుంచి వెళ్ళి కొంచెం ఇలా తీసుకోవాలి, 1 ఇంచ్ తీసుకొని దానిని కరెక్ట్గా 1 ఇంచు మందం ఇక్కడ మనకి ముందు ఇలా తీసేసుకొని వాటిని
అలా పెట్టేసుకొని వెనకాల మొత్తం టై చేసుకోవాలి, పోనీటైల్ వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనము ఒకసారి ట్విస్ట్ చేసి మనం ఎటువైపు కావాలనుకుంటే అటు ట్విస్ట్ చేసేసి సీజర్తో కట్ చేయడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. సో అలా చేసేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఇది మనము కావాలని అనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదంటే ఇష్టం లేదు కొన్నిసార్లు మనము అన్ని అకేషన్స్కి సెట్ అవ్వదు కాబట్టి పైకి క్లిప్స్ పెట్టేసి కూడా పఫ్ లాగా పెట్టేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత వెదర్ చాలా చల్లగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పాప్కార్న్ సీడ్స్ నేను డిమార్ట్లో తీసుకున్నా. సో వాటిని ఇట్లా పేలాల్లాగా వేయించుకుందామని చెప్పేసి ముందుగా కొంచెం గీ వేసేసి అందులో ఉప్పు పసుపు కూడా వేసాను. వేసి నేను ఆ పేలాల ఉంటాయి కదండి, పేలాల గింజల్ని వాటిలో వేసాను. మంచిగా ఒక 2-3 నిమిషాలకి మంచిగా 2-3 నిమిషాలు అంటే 5 నిమిషాల లోపు మంచిగా మనకు పేలాలు మంచిగా పఫ్ అవుతూ ఉంటాయి అన్నమాట, పాపప్ అవుతూ ఉంటాయి. సో మంచిగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి ఎక్కడికో కొని తీసుకొచ్చి ఇవన్నీ కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మళ్ళీ ఇందులోనే మనకి ఇన్స్టెంట్ టీ కూడా దొరుకుతాయి, బట్ అది కొంచెం కాస్ట్ ఎక్కువ, మళ్ళీ మనకి క్వాంటిటీ తక్కువ వస్తుంది. సో నేనైతే అవి అందుకోసం కుక్కర్లో మంచిగా ముందే గీ వేసుకున్నాను, మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, ఉప్పు అలానే పసుపు కూడా వేసేసి పేలాల గింజలు ఉంటాయి కదా ఆ పాప్కార్న్ గింజలు వేసేసుకొని ఆ తర్వాత ఇలా మూత పెట్టేసాను అనమాట. మంచిగా ఒక 5 నిమిషాలకి ఇట్లా పాపప్ అవుతున్నాయి, మంచిగా పేలాలు లేగిపోతున్నాయి అనమాట. సో వీటిని మంచిగా మనం ఇంట్లోనే తినొచ్చు. వీటితో పాటు మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. వర్షాకాలంలో ఇలాంటివి ఎక్కువగా చేసుకోవడం అలవాటు చేసుకోండి, ఇంట్లోనే తినండి. మ్యాక్సిమం బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి, అస్సలు బాగుండట్లేదు. అసలు కొన్ని వీడియోలు చూస్తుంటే అయితే బాబోయ్ ఇంతకుముందు మనం తిన్నాం, ఎలా తిన్నాం రా బాబు అని అనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరే ఇంట్లోనే చేసుకోండి. నేనైతే ఇది చేశాను, నాకు చాలా బాగా నచ్చాయండి, మంచిగా పాప్కార్న్ ఎంజాయ్ చేసిన. మీకు ఇలాంటి వీడియోస్ కావాలా, ఇంకా చేయమంటారా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.